మారుమూల గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న ఆదివాసీలకు రోడ్డు కష్టాలు తప్పడం లేదు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం అల్లిగూడెంలో ఒక మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మహిళను స్థానికులు ట్రాక్టర్ సహాయంతో కొద్ది దూరం తీసుకొచ్చారు. అనంతరం వట్టివాగు ప్రవహిస్తూ ఉండటంతో అక్కడి నుంచి ఆమెను భుజాలపై వాగు దాటించారు. సమీప ములుగు ఆసుపత్రికి తరలించగా మహిళకు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం అత్యవసర చికిత్స నిమిత్తం హనుమకొండ ఆసుపత్రికి రెఫర్ చేసినట్టుగా హాస్పిటల్ సూపరింటెండెంట్ తెలిపారు. 12:30 ప్రాంతంలో కృష్ణవేణి అనే ఒక 20 సంవత్సరాల మహిళ అల్లిగూడెం అనే గ్రామము తాడ్వాయి మండలం నుంచి గర్భిణీ స్త్రీ 28 వారాల గర్భిణి మొదటి ప్రెగ్నెన్సీ హాస్పిటల్కి రావడం జరిగింది. మా గైనకాలజిస్టులు అక్కడ చూశారు. ప్రీమాచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబరెన్స్ ఉన్నది. అప్పటికి ఆమె ఉమ్మ నీరంతా పోవడం జరిగింది. తర్వాత బ్రీచ్ ప్రజెంటేషన్లో ఉంది. ఇప్పుడు ఆ టైంలో డెలివరీ చేయడం కష్టము. డెలివరీ చేస్తే బ్రీచ్ ప్రజెంటేషన్ ఉన్నది కాబట్టి ఒక్కోసారి మదర్కే ప్రాబ్లం అవుతుంది. తర్వాత 28 వీక్సే ఉన్నది కాబట్టి బేబీ డెలివరీ అయినా బేబీకి ప్రాబ్లమే ఉంటుంది. ఒక్కోసారి వెంటిలేటర్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది తల్లికి బిడ్డకి కూడా. అందుచేత ఈ వివరాలన్నీ వాళ్ళకి చెప్తే మేము ఇంకా